ఏంటి 50% వరకు తగ్గింపా? అవును మరి మన గాయత్రి రెడ్డి సిల్క్స్ వీవర్ సేల్ లో అనూప్ గారికి హార్టియెస్ట్ వెల్కమ్. సో గోపాల తర్వాత అలాంటి జానర్లో మనకి మ్యూజిక్ అందించారు అనూప్ గారు అండ్ మహేంద్రగిరి వారాహి అద్భుతంగా ఉంది. ఎస్, సో ఇవాళ చీఫ్ గెస్ట్లుగా విచ్చేసినటువంటి మా సుప్రియ యార్లగడ్డ గారికి హార్టియెస్ట్ వెల్కమ్. సో సాధారణంగా స్వాగతం పలికేస్తున్నాం ఆర్ బాస్ లేడీ సుప్రీత యార్లగడ్డ గారు. సో ఒక రీసెంట్గా డెకాయిడ్తో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. సో సుమంత్ గారి కోసం ఇవాళ ఇక్కడికి విచ్చేయడం జరిగింది. అండ్ అలానే వరుస బ్లాక్ బస్టర్లు అందుకుంటున్నటువంటి మా హిట్ మెషిన్ అనిల్ రావిపూడి గారికి సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఒకటి కాదు, రెండు కాదు, వరుసగా 9 బ్లాక్ బస్టర్లతో అందరినీ తన వైపు తిప్పుకుంటున్నటువంటి మా వన్ అండ్ ఓన్లీ అనిల్ రావిపూడి గారికి హార్టియెస్ట్ వెల్కమ్. ఎస్, సో ఎప్పుడు కూల్గా కామ్గా కంపోజ్డ్గా కనిపించేటువంటి మా సుమంత్ గారు ఈసారి తన ఇంకొక వర్షన్ని చూపిస్తూ మహేంద్రగిరి వారాహి అంటూ పలకరించడానికి సిద్ధమైపోయినటువంటి సుమంత్ గారికి హార్టియెస్ట్ వెల్కమ్. సో మళ్ళీ రావా, సీతారామం, అనగనగా వంటి వరుస బ్లాక్ బస్టర్లతో మన అందరినీ ఎంటర్టైన్ చేస్తూ అండ్ ఇప్పుడు మరొక హిట్ అందుకోవడానికి సిద్ధమైపోయినటువంటి సుమంత్ గారికి సాధారణంగా స్వాగతం పలికేస్తున్నాం. అండ్ టీమ్ మహేంద్రగిరి వారాహి ఇంకెవరైనా ఉంటే కూడా ఫోటో ఆప్ కోసం జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఈ మహేంద్రగిరి వారాహి కుటుంబం చాలా పెద్దది, ఇవాళ మనం అడ్జస్ట్ అవ్వాలి. ఎస్, అండ్ గ్రూప్ పిక్చర్ ఫర్ మీడియా సుమంత్ గారిని అనిల్ గారిని మిడిల్లో నిల్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. రాజీవ్ గారు, ఆలీ గారు ఆల్సో మిడిల్కి. అనిల్ గారు, సుమంత్ గారు, హీరోయిన్ గారు, మంజు భార్గవి గారు, డైరెక్టర్ గారు ఇన్ ద మిడిల్, రాజీవ్ గారు, ఆలీ గారు ఆల్సో మిడిల్లో. అనిల్ గారు మిడిల్కి రారా, సుమంత్ గారు, సుప్రియ గారు కొంచెం బ్యాక్. మీరు ఎప్పుడు ముందుంటారు మాకు తెలుసు, ఫోటోకి మాత్రం కొంచెం వెనుకుండా. యా, ఓకే. ఓకేయా? సుప్రియ గారు ప్లీజ్, మీరు వెనకుండిపోయారేంటి? అయ్యో, కొంచెం సుమంత్ గారి పక్కన నిల్చోరా ఒక ఫోటో కోసం. అటు పక్కన ఎస్. అండ్ ఇప్పుడు మా స్వీటెస్ట్ అండ్ వెరీ ప్యాషనెట్ ప్రొడ్యూసర్ సుప్రియ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. థ్యాంక్ యూ. అందరికీ థ్యాంక్ యూలు చెప్పేసుకున్నారు, జాగ్రత్త పడిపోతారు. స్టేజ్ మీద ఉన్న ఆర్టిస్ట్, నటీనటులందరికీ, టెక్నీషియన్స్ అందరికీ కంగ్రాచ్యులేషన్స్. చాలా ఒకసారి వారాహి అమ్మవారిని చూడంగానే పెద్ద స్క్రీన్ మీద ఒకసారి తడుక్కుమని అంది. తెలియకుండా 5 చెప్పారు నాకు. 5 ఆర్టిస్ట్ లేడీస్, దే ఆర్ ఆల్ అమ్మవారి డివోటీస్ అని అమ్మవారిని చాలా మ్యామ్ యూ టోల్డ్ మీ దాట్ యువర్ సెల్ఫ్, రైట్. సో 5 అని అన్నారు. ఒక 5 నిమిషాల్లో మాట్లాడితే 5 దొరికారు. సో వారాహి అమ్మవారు ఈ సినిమాకి ఆవిడ ఆశీస్సులు ఉన్నాయి అని అనుకుంటూ
Madhu garu, Lakshman garu, producers, making a film happen. It's always సినిమా వెనకాల వెన్నుపూసలాగా మీరున్నారు. అండ్ కంగ్రాచ్యులేషన్స్, ఇట్స్ వెరీ వెరీ ఎక్సైటింగ్. ఒక థ్రిల్లర్ అండ్ డివోషనల్ కలిపి అని అన్నారు సంతోష్. యూ ఓన్లీ సైడ్ నో. ఇట్స్ ఐ థింక్ మనకి ఉన్న మనం ఎన్నో జానర్స్ అని అనుకుంటాం, కానీ మనకే ఉంటుంది అనుకుంటా ఆ జానర్ కదా, డివోషనల్ థ్రిల్లర్ అనేది. అండ్ మన కథల్లోనే డెప్త్ ఉంటుంది, దట్ ఏంటంటే సోల్ ఫీలింగ్ డెప్త్. చూడంగానే ఒక దండం పెట్టుకోవాలని వచ్చే ఒక చిన్న ఫీలింగ్. ఐ ఫెల్ట్ దట్ ద మూమెంట్ ఐ సా ఇట్ ఆన్ బిగ్ స్క్రీన్. కంగ్రాచ్యులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ ఐ థింక్ పోస్టర్ చూడంగానే నాకు కనిపించింది ఒకటే, ద సెంటర్. అండ్ సో ఐ థింక్ Sumanth is very lucky to be alongside Amavaru, and I think he's very lucky. So all the technicians, everybody, all the very, very best. Yes. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు మా తోపు డైరెక్టర్, మా టాప్ డైరెక్టర్, ఫ్యామిలీ ఆడియన్స్ అందరినీ తన వైపు తిప్పుకునేటువంటి డైరెక్టర్ అనిల్ రావిపూడి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. సో గుడ్ ఈవినింగ్ ఆల్. చేసిన మీడియా మిత్రులకి, అలాగే నిర్మాత గారి బంధువులకి, ఆయన మిత్రులకి, సో ప్రేక్షకులందరికీ గుడ్ ఈవినింగ్. అలాగే స్టేజ్ మీద ఉన్న యాక్టర్స్ అందరికీ కూడా గుడ్ ఈవినింగ్. అండ్ ఈరోజు టీజర్ చూశాను, చాలా బాగుంది. మహేంద్రగిరి వారాహి డివోషన్ టచ్ ఉంటూ బాగా థ్రిల్లర్ ఫిల్మ్ లాగా అనిపించింది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్ని క్రాఫ్ట్స్ బాగా కుదిరినట్టు అనిపిస్తుంది. సో చూడగానే నాకు ఎక్స్ట్రాడినరీ ఫీల్ వచ్చింది. డెఫినెట్గా థియేటర్లో ఇది పెద్ద హిట్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నిర్మాత గారు అండ్ మధు గారు, సో రంగమార్తన లాంటి ఫిలిం తీశారు, మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్. అండ్ ఆల్ ద బెస్ట్ అండి, ఇంకా మంచి మంచి ఫిలిమ్స్ తీయండి. అలాగే ఈయనతో పాటు వెనక ఉన్న మా లక్ష్మణ్ గారు. సో లక్ష్మణ్ గారు అంటే నేను ఎస్విసి బ్యానర్లో ఆల్మోస్ట్ చాలా ఫిలిమ్స్ చేశాను. సో రాజు గారు, శిరీష్ గారు, లక్ష్మణ్ గారు, ఈ ముగ్గురు అంటే ఒక బ్రాండ్ ఒకప్పుడు. సో ఆయన మళ్ళీ బయటకు వచ్చి బిజినెస్ చూసుకుంటూ మళ్ళీ ప్రొడక్షన్ వైపు వస్తున్నారు ఇండివిజువల్గా. ఆల్ ది బెస్ట్ లక్ష్మణ్ గారు, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అలాగే ఈ సినిమాకి పనిచేసిన మిగతా టెక్నికల్ టీమ్కి కూడా నా విషెస్ చెప్తున్నాను. అండ్ ఇంపార్టెంట్గా చెప్పాలంటే అనూప్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్స్ట్రాడినరీ. సో అనూప్ అంటే ఒక వెర్సటైల్ టాలెంట్, లవ్ స్టోరీస్ కానీ మ్యూజిక్ కానీ అలాంటి మ్యూజిక్ కానీ అద్భుతంగా చేయగలరు. అండ్ ఇందులో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్స్ట్రాడినరీ అనూప్ గారు. అండ్ సూపర్, ఆల్ ది బెస్ట్ అండి, ఇంకా మంచి మంచి ఫిల్మ్స్ చేయండి. అలాగే డైరెక్టర్ సంతోష్ జాగర్ల పూడి, అతను కూడా పూడే. సో సంతోష్, ఆల్ ద బెస్ట్ సంతోష్. నీ ప్రీవియస్ ఫిలిమ్స్ కూడా సుబ్రహ్మణ్యపురం చూశాను, చాలా బాగుంది. అండ్ సుమంత్ గారితో మళ్ళీ నీ సెకండ్ ఫిలిం, సో మీది సక్సెస్ఫుల్ కాంబో అవ్వాలి, ఇది కూడా పెద్ద హిట్ అవ్వాలి. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ నీ కాన్ఫిడెన్స్ బాగా నచ్చింది నాకు, క్యారీ ఇట్. సో అలాగే మిగతా టీం అందరికీ విషెస్ చెప్తూ, అలాగే ఆర్టిస్టులు కూడా చాలామంది ఉన్నారు. మా అన్న అలీ అన్న, సో లవ్ యూ టు సీ అన్న. అండ్ అలాగే రాజు గారు వెళ్ళిపోయినట్టున్నారు. అండ్ రాజీవ్ గారు అండ్ కమల్ గారు అండ్ శ్రీనివాస్ గారు, మాట్లాడతాను మీ గురించి, ఇంకోటి ఉంది మాట్లాడాల్సింది. అలాగే యోగి గారు అండ్ నిత్య అండ్ నవీన గారు అండ్ గ్రేట్ యాక్ట్రెస్ మంజు భార్గవి గారు అండ్ మీనాక్షి. అలాగే మా సినిమాలో యాక్ట్ చేసిన మా భాగ్యం ఐశ్వర్య రాజేష్ కూడా ఉంది ఈ సినిమాలో. సో చాలా స్పెషల్ రోల్ చేసినట్టుంది, ఏంటనేది నాకు ఐడియా రాలేదు సినిమా ట్రైలర్ చూస్తే. సో చాలా మంచి పాత్ర చేసినట్టుంది తనకి. సో నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను ఐశ్వర్య రాజేష్కి, ఆల్ ద బెస్ట్. అండ్ ద హీరో అండ్ సుమంత్ గారికి. సో ఆయన ఇందాక కనపడగానే సార్ అని పిలిచాను, నన్ను ఎందుకు సార్ అని పిలుస్తున్నావు అన్నారు. అండ్ సార్ అనే పిలుస్తాను, ఎందుకంటే నేను ఇంతప్పటి నుంచి చూసిన హీరో. ప్రేమ కథతో మొదలెడితే ఆయన అలాగే యంగ్గా ఉన్నారు, మేబీ ఆయనకి ఇబ్బంది ఏమో, బట్ సార్ సో రెస్పెక్ట్ మీకు. అండ్ అలాగే సుమంత్ గారు ఎన్నో మంచి ఫిలిం చేశారు. అండ్ సినిమా సక్సెస్ ఫెయిల్యూర్తో పక్కన పెడితే సో గ్రేట్ యాక్టర్, ఆయన అద్భుతమైన పాత్రలు చేశారు, చాలా సూపర్ రోల్ చేశారు. అండ్ నాకు ముఖ్యంగా సుమంత్ గారి సెకండ్ ఇన్నింగ్స్ ఇంకా బాగా నచ్చింది. అండ్ మల్లిరావు కానీ అండ్ సుబ్రహ్మణ్యపురం కానీ అండ్ సీతారామం కానీ అండ్ వెరీ సెలెక్టివ్ అండ్ వెరీ చూజీగా డిఫరెంట్ ప్రాజెక్ట్స్తో ముందుకు వస్తున్నారు సుమంత్ గారు. డెఫినెట్గా ఇది కూడా మంచి హిట్ కాబోతుంది. అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ నెక్స్ట్ వెంచర్స్. అండ్ అలాగే మా సుప్రియ గారు, సో మేము వారానికి 10 రోజులకు ఒకసారి ఏదో ఒక ఇష్యూ మీద మాట్లాడుకుంటూనే ఉంటాం. సుప్రియ గారు అండ్ వెరీ స్వీట్ పర్సన్ ఆవిడ. అండ్ ఆవిడ ఇక్కడికి రావడం కూడా చాలా ఆనందంగా ఉంది.
అండ్ మిగతా వాళ్ళందరికీ విషెస్ చెప్తూ చివరిగా ఇక్కడ 2-3 తప్పులు దొరికాయి, అవి కరెక్ట్ చేయాలి నేను. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. ఎందుకు ఆయన మంచి యాక్టర్ అనగానే మీరు ఒక అద్భుతమైన ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. లేదు, ఫస్ట్ రండి శ్రీనివాస్ గారు రండి. ఫస్ట్ ఈయన మైక్ తీసుకునే ముందు ఒక మాట చెప్పా, తక్కువ మాట్లాడండి, అప్పుడే సినిమాలో వేషం నా సినిమాలో అన్న. తక్కువ మాట్లాడతానని చెప్పి చాలా ఎక్కువ మాట్లాడారు, దానివల్ల వేషం కట్టు. అండ్ నిర్మాతను పట్టుకొని లక్ష్మణ్ గారిని పట్టుకొని శిరీష్ గారిని పిలిచారు. ఇక్కడ రెండు ఉంది. ఒకటి ప్లస్ ఏంటంటే శిరీష్ గారు సినిమా ఇస్తారు, మైనస్ ఏంటంటే ఆయన సినిమా ఎవరు. అండ్ 3, నా సినిమాలు ఎన్ని యాక్ట్ చేశారు? నేను తీసింది 9, చేసింది 6, 3 చేయలే. మీరు F2 నుంచి జాయిన్ అయ్యారు. పటాస్ సుప్రీం రాజా దగ్గరట్లో మీరు లేరు. సో టెక్నికల్గా ఈరోజు ఈయన స్పీచ్ వల్ల నా సినిమాలో ఒకటి మీరు ఎలా కలుపుకుంటారు, మీ ఇష్టమే అంటే. సో దీనివల్ల మీకు ఒక వేషం పోయింది ఎలా అండి. అండ్ అలాగే అనూప్ గారు ఒక తప్పు దొరికిచ్చారు, ఆయన ముందుకు రండి. సో గౌతమ్ ఎస్ఎస్సి ఫిలింకి ఈయన మ్యూజిక్ డైరెక్టర్, నేను అప్రెంటిస్ని. అప్రెంటిస్ అంటే లాస్ట్లో ఏడీని. ఆయన నన్ను సార్ అని పిలవటం ఏంటి చండాలంగా. సో బ్రదర్ అని పిలవండి, అనిల్ అని పిలవండి. ఇంకోటి రాజీవ్ గారు వెళ్ళిపోయారు. ఆయన సుమంత్ గారితో యాక్ట్ చేసిన ఫిల్మ్ చిన్నోడు, ఆయన ఏమో తమ్ముడు అని చెప్పారు. మేమేమో వీళ్ళేమో సెల్ ఫోన్లో వీడియోలు తీస్తుంటారు, మ్యూజిక్ వేస్తారు. తర్వాత ఇంతమంది ఉండి ఎవడు కరెక్ట్ చేయలేదని మమ్మల్ని తిడతారు. సో అది కూడా అది. సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి తమ్ముడు అది, ఈయన యాక్ట్ చేసింది చిన్నోడు. అమ్మాయ ఇప్పుడు నేను హ్యాపీగా. సో వన్స్ అగైన్ నేను కూడా ఒక్కసారిగా కంగారు పడ్డా, నాకు తెలియని తమ్ముడు ఇంకొకటి ఉందా అని. మరి నువ్వు కరెక్ట్ చేయాలి కదా, మైక్ ఉంది కదా నీ చేతిలో, మా చేతిలో మైక్ లేదు. అండ్ ఈవిడ మైక్ తీసుకుని ఫ్లోలో నా మీద సినిమాలు వేషం పెట్టలేదని చెప్పింది. నువ్వు ఆ తర్వాత ఎటు పోయావు ఎవడికి తెలుసు. సినిమా జరుగుతున్నప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్కి ఒకసారి కనబడితే వాళ్ళే ఇస్తారు వేషం. సర్లే. సో అలా సైలెంట్గా నిల్చున్నారేంటి అనుకున్నా. సో తప్పులు వెతుక్కుంటూ ఉన్నారా? ఇప్పుడు కరెక్ట్ చేయాలి మరి. ఓకే, సో ఎలానో వచ్చారు, సందర్భం వచ్చింది. సో నెక్స్ట్ సినిమాకి సంబంధించి అప్డేట్ ఎప్పుడు ఇవ్వబోతున్నారు అన్నది చెప్పండి. అప్డేటా చెప్దాం. సో జూన్ 22 నుంచి షూట్ స్టార్ట్ అవుతుంది. సో జూన్ 18th, సరే వారాహి అమ్మవారు వచ్చాం కాబట్టి జూన్ 18th సినిమా ఓపెనింగ్. ఓహో, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అనిల్ గారు, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఓకే, ఆల్ ద బెస్ట్ టీమ్ అందరికీ వన్స్ అగైన్. సో లవ్ యూ మై బాయ్. ఎస్, ఆయన సంక్రాంతికి వస్తారు, హిట్ కొడతారు, రిపీట్ వస్తారు, హిట్ కొడతారు, రిపీట్. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. ఎస్, అండ్ మనందరికీ ఎంతో ఇష్టమైనటువంటి మా స్వీటెస్ట్ అండ్ వెరీ ఫెంటాస్టిక్ యాక్టర్ సుమంత్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. హలో ఎవ్రీవన్, చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా అనిల్ గారు మాట్లాడిన తర్వాత మాట్లాడుతున్నాను కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కొన్ని తప్పులు చేసినా కూడా నేను ఇప్పుడు రెక్టిఫై చేయలేరు ఆయన. ఎనీవే, సో హ్యాపీ టు సీ ఆల్ ఆఫ్ యూ. ఐఎమ్ సో హ్యాపీ టు సీ మై టీజర్ బిగ్ స్క్రీన్లో. నేను చిన్న ఫోన్లో చూసి అనుకున్నాను. ఇక్కడ మాత్రం నాకు ఎందుకో నచ్చింది, కానీ ఇక్కడ మాత్రం నిజంగా నాకు మా డైరెక్టర్ చెప్తాడు ఎప్పుడు, నాకు డైరెక్టర్ నా మిత్రుడు, నా తమ్ముడు, ఎప్పుడు చెప్తాను, మీరు ఎప్పుడు స్టేజ్ ఎక్కి చాలా కామ్గా బ్యాలెన్స్డ్గా డిప్లొమాటిక్గా మాట్లాడతారు, కొంచెం ఊపుతో చెప్పండి అని. డైరెక్ట్ చేయి నేను కామ్గానే ఉంటాను. నువ్వు డైరెక్ట్ చేసి చెప్పమంటే చెప్తాను, కరెక్ట్గా ఏం చెప్పమంటే చెప్పు, కరెక్ట్గా అదే పద్ధతిలో చెప్తాను. నేను కొట్టబోతున్నావా? అయితే కామ్గా నా స్టైల్లో చెప్తున్నాను, తనకి చెప్పమంది చెప్తున్నాను. కామ్గా బ్యాలెన్స్డ్గా నేను చెప్తున్నాను, ఎరగదీస్తున్నాం, కొట్టబోతున్నాం. అది కొంచెం ఓవర్ యాక్షన్ అని చెప్తే క్షమించండి, నేను జనరల్గా చేయను. కానీ ఎనీవే, ఐఎమ్ థింకింగ్ యూ ఆల్ లైక్ ద టీజర్. ఐఎమ్ సో వెరీ హ్యాపీ. ఇప్పుడు మన ఇంకా ఫంక్షన్లు ఉన్నాయి, ఇంకా ట్రైలర్ లాంచ్ ఉంది. సో నేను ఎక్కువ మాట్లాడను సినిమా గురించి, స్లో ఇన్స్టాల్మెంట్లో మాట్లాడతాను. ఇప్పుడు థ్యాంక్ యూ టు మై లవ్లీ టీమ్ అందరూ, ముఖ్యంగా సంతోష్, నా ప్రొడ్యూసర్స్. ఈ సబ్జెక్ట్ మేము 3 సంవత్సరాల క్రితం సంతోష్ నేను కూర్చుని మా ఇంట్లో ఓకే చేసిన సబ్జెక్ట్ యాక్చువల్గా ఇది. దాని తర్వాత స్ట్రేంజ్గా ఒక డివోషనల్ థ్రిల్లర్స్కి ఒక ట్రెండ్ ఏర్పడింది.
ఏది కాంతారా, కార్తికేయ 2, విరూపాక్ష వరుసగా అప్పటి నుంచి అలా వస్తూ ఉన్నాయి. కానీ నేను ఈ సబ్జెక్టు మేము 3 సంవత్సరాల క్రితం ఓకే చేశాను, వాటన్నిటికన్నా ముందు. అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ దీస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఆర్ డూయింగ్ వెల్. అండ్ ఐ హోప్ కాదు, వీ విల్ బీ అ గుడ్ ఎడిషన్ టు దట్ జానరా నా ఫీలింగ్. అండ్ 3 సంవత్సరాల క్రితం ఓకే చేసాము, దాంతో ఎందుకు అంత టైం పట్టింది అని చాలామంది అనుకోవచ్చు. ఎందుకంటే అప్పుడు ఈ సబ్జెక్ట్కి వీ నీడెడ్ సాలిడ్ ప్రొడ్యూసర్స్ అండి. వీ కుడ్ మేక్ ఇట్ ఇన్ అ స్మాల్ బడ్జెట్ ఆర్ ఎనీథింగ్ లైక్ దాట్. అప్పుడే మధు గారు రంగంలో దిగారు, థ్యాంక్ యూ సార్. దాని తర్వాత లక్ష్మణ్ గారు దిగారు, అండ్ దే గేవ్ అస్ ద టు మేక్ ఇట్ ఇన్ ద వే వీ వాంటెడ్. సో దిస్ నీడెడ్ దట్ mounting. So thank you for that. And all to my technicians, artists, thank you very much. To the audience, press varu, thank you for coming. We need all your support. And I guess that's about it. I can't forget our chief guests. Anil Ravapudi. First Supriya గురించి మాట్లాడితే సెల్ఫ్ డబ్బా కొట్టినట్టు ఉంటుంది. సో నేను ఎక్కువ మాట్లాడను, ఓన్లీ వన్ థింగ్ చెప్తాను. ప్రైవేట్గా కంగ్రాచులేట్ చేశాను నేను, కానీ పబ్లిక్గా అందరి ముందు కంగ్రాచులేట్ చేస్తున్నాను ఇప్పుడు డకాయిట్ కోసం. ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్కి ఈ కాలంలో డబ్బు మిగలటం, ప్రాఫిట్ చేసుకోవటం చాలా అరుదైన విషయం, అందరికీ తెలుసు. సో ఐ నో ద బుక్స్, ఐ నో ది అకౌంట్స్. డకాయిట్ ఇస్ ఎ హిట్. కంగ్రాచులేషన్స్ సుప్రీ, కంగ్రాచులేషన్స్ మై డార్లింగ్. అండ్ అనిల్ రావిపూడి గారు, మీరు హిట్ మెషీన్ అనే పేరు అసలు మీకే పెట్టాలండి, అసలు ఇంకెవరికి. అసలు సచ్ ఎ లవ్లీ నేమ్. ఎప్పుడైనా నాకు కామెడీ నాకు మీటర్ పెద్ద తెలియదండి నాకు కామెడీ, కానీ ఇంట్లో ఎప్పుడైనా కొంచెం డల్గా ఉన్నప్పుడు ఆయన సినిమాలు పెట్టుకుంటూ ఉంటాను నేను. జస్ట్ ఆ బిట్స్ చూసి నేను ఇట్ జస్ట్ లిఫ్ట్స్ మీ అప్. సో ఐ లవ్ హిస్ ఫిల్మ్స్. ఐ గో టు ద థియేటర్ టు సీ హిస్ ఫిల్మ్స్. And I'm so happy for his success. Congratulations for all his success. And వెంకటేష్ బాబు మొన్న కలిసినప్పుడు చెప్పాడు, స్క్రిప్ట్ అదిరిపోయిందిరా అని చెప్పాడు నాకు. సో I know that I'm really looking forward to his film with Venki Baba coming up next, and with him and Kalyan Ram. So I'm really looking forward to that. Once again, thank you all. Thank you. And God bless. థ్యాంక్ యూ సుమంత్ గారు. అసలు మీరు ఎంతవరకు డివోషనల్ గాడ్ని నమ్ముతారా మీరు? అమ్మో, ఐఎమ్ డివోషనల్ ఇనఫ్ అండి. అది కూడా లౌక్యంగా చెప్పానా? చాలా చిక్కకుండా చెప్పారు. చిక్కనండి నేను. థ్యాంక్ యూ సో మచ్ సుమంత్ గారు. థ్యాంక్ యూ సో మచ్. లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ ఆన్ ద బిగ్ స్క్రీన్. ఎస్, దట్స్ అ టీజర్ ఆఫ్ మహేంద్రగిరి వారాహి. సూన్ థియేటర్స్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్ టు ద హోల్ టీమ్ ఆఫ్ మహేంద్రగిరి వారాహి. టుడే ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా, భారత్స్ #1 మూవీ ఈవెంట్స్ అండ్ ప్రమోషనల్ కంపెనీ. శ్రవంతి చొక్కారపు సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్.